కిల్ బెట్టింగ్. ఈ కిల్ బెట్టింగ్ అంటే డబ్బులు సంపాదించుకోవడం ఎవరిని అడ్డు అని చెప్పట్లే, కానీ ఒక రైట్ వేలో సంపాదించుకోవాలని నేను చెప్తున్నాను. బెట్టింగ్ అంటే ఒకరిని కడుపు కొట్టి మనం సంపాదించుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్ చూసుకుంటే ఒకరు 30 crores 40 crores వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సంపాదించున్నారు. నాకు ఇట్లా ప్రమోషన్లు వచ్చినాయి, నేను కూడా ప్రమోషన్ చేసింటే 30 lakhs 40 lakhs సంపాదించుకునేవాడిని. మాకు ఆ 1 rupee కూడా అవసరం లేదు. నేనని కాదు, మా ట్రావెలర్స్ ఎవరు ఇట్లాంటి ప్రమోషన్ చేయలేదు. మీరు కూడా చూడండి, ఈ పైసలు పోతుంటే ఎందుకు ఆడతారు మరి బెట్టింగ్స్? నాకైతే అర్థం కావట్లేదు. అందరు పోతా అని చెప్తారు కానీ అయినా బెట్టింగ్ ఎందుకు ఆడతారో నాకైతే అర్థం కాదు. చూడండి, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నారు, హైదరాబాద్లో కేసులు కూడా కేసులు అవుతున్నాయి. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీని మీద రియాక్ట్ అని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్. రామాబాయికి అందరూ సపోర్ట్గా నిలవండి. రామాబాయి కానీ నాన్ వెజ్ కానీ ప్రతి ఒక్కరు దీని మీద ఫుల్ సీరియస్ అయింది. హైదరాబాద్ ప్లేస్లో ప్రమోషన్ చేస్తే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. మీరు డౌన్ ఫీల్ అబౌట్. మీకు ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసి బెట్టింగ్లో లాస్ అయింటే తప్పకుండా వెళ్ళి పిఎస్లో కేసు వేయండి. మీరు ఎంత లాస్ అయ్యారో అంత రిటర్న్ చేస్తారు అమౌంట్. ప్లీజ్ ఈ రిక్వెస్ట్ నా దగ్గర నుంచి.